మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ప్రోత్సాహం. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణం ఏ క్యాంపు నందు ట్వైకాన్ క్రీడాకారులకు కలర్ బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు, 3వ పట్టణ సిఐ శేషయ్య గారు, ట్వైకాన్ మాస్టర్ షబ్బీర్ హుసేన్, సిపిఎం నాయకులు రామకృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ఎంతో ప్రోత్సాహం ఉందని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనంద్ భాషాలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కర్నూలు హైకోర్టు బెంచ్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనందులు మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ మరియు లోకయుక్త రాష్ట్ర కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించేందుకు మంత్రి టీజీ భరత్ చేసిన కృషి కొనియాడారు. హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి, హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి తీసుకుందాం మైక్ పెడతాడు దినేష్. గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర హైకోర్టు బెంచ్ కోసము ఎన్నో కర్నూలు రాయలసీమ ప్రజలు, కర్నూలు ముఖద్వారమైన రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ కేటాయించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంకి గౌరవ ముఖ్యమంత్రి గారికి, భరత్ గారికి, నారా లోకేష్ బాబుకి కర్నూలు జిల్లా, కర్నూలు నగర వాసులు ఎంతో అభినందనలు తెలియజేస్తూ సంతోషపడుతున్నారు. మేము ఈరోజు హైకోర్టు బెంచ్తో పాటు లోకయుక్త మానవ కోర్టు కూడా తరలిస్తుందని చెప్పి అనేక మంది పుకార్లు చేశారు. ఆ పుకార్లు వంపు చేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో, అసెంబ్లీలో ఈరోజు కర్నూలు జిల్లాకి ఎలాంటివి కూడా తగ్గిపోవు, కర్నూలు జిల్లా బలోపేతం అవుతుంది అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా, వ్యాపార పరంగా. ఈరోజు ఇండస్ట్రీ అప్పు కూడా కోరికలు కేటాయించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో కూడా, క్యాబినెట్లో కూడా ఆమోదించి చేశారు. అలాగే రాష్ట్ర బెంచ్ కూడా ఈరోజు గత 6 నెలల్లో కూడా పనులు చురుకుగా జరుగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రి భరత్ గారు అనేక సార్లు మనకు చెప్పినారు, అనేక సార్లు చెప్పి భరోసా ఇచ్చినారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలలో ఉపాధి ఇస్తుంది. ఈరోజు జై తెలుగుదేశం. నా పేరు శ్రీనివాసులు. జై టీజీ భరత్. ఓకే. రాష్ట్ర బీసీ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ నేను. రాయలసీమలో బెంచ్ అయిన బట్టి ఆ పర్వతంలో ఎవరు మన
ముఖ్యమంత్రి గారు గౌరవమైన బుగ్గన్న గారు చెప్పినాడు. ఏమి చెప్పినాడు? 3 ఏళ్ళ క్రితం పెంచొస్తుంది పెంచుతా అది గాలికి బా. ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చినప్పుడు 3 నెలలు 6 నెలలు పెంచి అంటున్నారు. వస్తే డెవలప్ అవుతుంది రాయలసీమలో. అందరూ బాగా డెవలప్ అయితే బతుకుతారు. డెవలప్మెంట్ ఇప్పుడు ఉపాధి కల్పించాలని కల్పించాలని కోరుతున్నాము. రాయలసీమలో ఏం తెచ్చినారు? ఏం లేదు, రాళ్ళు. రాయలసీమలో రాళ్ళు. ఇప్పుడు సిటీ తీసుకుపోయి అంతా సిటీలో పెట్టారు. ఇప్పుడు సిటీ ఏముంది? సిటీ రాయలసీమలో ఏం లేదు. ఇప్పుడు అనంతపురం మిగతా చోట్లతో నందాలతో డెవలప్ అవుతుంది. మన రాయలసీమలే దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఆ మంత్రులలో ఏం డెవలప్ చేయడం లేదు. ఇప్పుడని భరత్ గారు పట్టుకొని బాగా డెవలప్మెంట్ చేస్తే మన అందరూ వర్ధిల్తాలు బాగుంటుంది. డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు సాయిబాబా, స్టేట్ సెక్రటరీ. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ గ్రామంలో రాష్ట్ర మంత్రులు ఎండి ఫరగ్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి బుగ్గ రామరామేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకొని మరియు వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ మాండ్ర శివానందారెడ్డి గారు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాఫ్ అహ్మద్ గారు, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు, పొదుపు ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి గారు మరియు తదితర ముఖ్యమైన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి సీతక్క టీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారులపై దాడి చేయించారు. గత 10 సంవత్సరాల మీరెందుకు రుణమాఫీ చేయలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగక ముందే తీర్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణమాఫీ చేయలేదు. సంక్షేమం పథకాలు ఈరోజు నేరుగా రైతులకు లాభం అవుతుంది. ఈరోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాలి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను. రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు బిడ్డ, రైతు పండగ, ఈ మహబూబ్ నగర్ మట్టి బిడ్డ, ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా, నేను అడుగుతా ఉన్నా, 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే. మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000? ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో కరక్కైల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం. తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. పేంజల్ తుఫానుకు కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా వర్షాలు. తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. నెల్లూరు జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు సమాచారం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇళ్లకే పరిమితమైన జనజీవనం.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సభాభవన్లో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికల నిర్వహణపై జిల్లా నీటి వనరుల శాఖ మండల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 100 ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులకు సంబంధించి డిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడనుందన్నారు. డిసెంబర్ 8న ఒకే రోజు పూర్తి ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, ఇందులో నామినేషన్ల ప్రక్రియ 6 మంది ప్రాదేశిక సభ్యులు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మైనర్, మీడియం, మేజర్ అనే 3 కేటగిరీల నీటి వనరులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టు కమిటీలు, 11 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 205 నీటి వినియోగదారుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల నాయకుడని, పేదల పెన్నిధి అని, పేదల కోసం తపించే నాయకుడని కాంగ్రెస్ నేత అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే వివేక్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శనివారం బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్మికులకు, పేదవారికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ సతీష్, సిఐ కె శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్లు హాజరై ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల తిరుపతి రెడ్డి, రాగిడి రామరెడ్డి, పెద్ది రాజన్న, ఎండి ఇబ్రహీం, మల్లెత్తుల నరేష్ యాదవ్, కోలుగురి విజయ్ కుమార్, రామసాని సురేందర్, సుద్దాల రాజ్ కుమార్, ఎండి ఇసాక్, వేమ్ల శ్రీనివాస్, అడెపు వేణు, బాకం రవి, యువజన నాయకులు రాయబారబ్ కిరణ్, ఎండి జావిద్, రవి, కిరణ్, సుజిత్, గణేష్లు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్కి నూతనంగా భర్తీ అయిన 349 మంది సివిల్ కానిస్టేబుల్ పురుషులు, 150 మంది మహిళలు 86 కాగా మరియు ఏఆర్ కానిస్టేబుల్ పురుషులు 95 మంది మహిళలు,
18 మంది కేటాయించబడ్డారని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరేందుకు శనివారం నాడు కమిషనరేట్లో హాజరయ్యారు. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి పోలీస్ కమిషనరేట్ పలు కీలక సూచనలు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలన్నీ విధుల్లో చేరక ఆచరించాలని అన్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం నామకరణం చేసింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన. తమ భవిష్యత్ అయోమయంగా మారిందని అంటున్న విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విశాఖ శీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాగోర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు. క్షేత్రగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 2 మరణించడం బాధాకరమని అన్నారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వటానికి యాజమాన్యం ఒప్పుకుందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేలపై పట్టడం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి, కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవటం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది, కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. సుమారు 26 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. అయితే ముందు ఏదైతే 236 మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం, అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ ఇళ్ళకి పంపడం, సుమారు ఇప్పుడు 20 మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది. కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. నెగ్లిజెన్సీ అనేది ఉంది, ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది, కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. నిన్నంతా ఇక్కడే ఉన్నారు, ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు, యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా, ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది. మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు. సుమారు 256 హై రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా 70 మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా
ఒక 3 ఆటలకి 4 ఆటలకి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకి అదే కారణం. పోలవరం ఎత్తుపై అవినీతి పత్రికను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలోనే 55,548 కోట్లతో DPRను కేంద్రం ఆమోదించింది. 2014 నుండి 2019 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పేజ్ 1, పేజ్ 2 అని గాని ఎత్తు తగ్గింపు అని గాని ఉంటే సాక్ష్యం చూపాలని సవాల్ విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోకముడిచారు. వైసీపీ హయాంలో 2021 పేజ్ 1లో 1-2కు బీజం పడినట్టు కేంద్రం ఆధారాలతో సహాయ రాజ్యసభలో చెప్పింది. ఎత్తు తగ్గింపు డయాఫ్రామ్ వాల్ విధ్వంసం జగన్ పాపమే. మంత్రి నిమ్మల రామానాయుడు. ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి పేదలకు పంచాల్సిన ఇళ్లను గత ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఆగ్రహం. ప్రభుత్వం జీవో ఇవ్వడంతోనే అక్కడ తొలగింపు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యేతో వాదనకు దిగిన వైఎస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి. జగనన్న కాలనీలో పేదలకు 26,000 ఇళ్లు కట్టించామని కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి వాదన. ఎక్కడ కట్టించారో చూపించాలంటూ ప్రశ్నించిన 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి. అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో రసబసగా మారిన కౌన్సిల్ సమావేశం. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2 కేరన్ నిర్వహించిన డిస్టిక్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే 2 కేరన్ నిర్వహించడం జరిగింది. సత్యవతి యువజన అండ్ క్రీడల అధికారి తెలిపారు. సంవత్సరం పాటు క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు, క్రీడాకారులు, యువజన సంఘం నాయకులు, పలు సంఘాలను ఇందులో భాగం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో రానున్న 6-7 తారీఖు నుంచి సీఎం కఫ్కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కఫ్కి క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘ నాయకులు, జిల్లా యువజన క్రీడా అధికారుల, రెఫరీలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్ట్రిక్ట్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు మున్ముందుగా ప్రథమంగా 2K రన్తో స్టార్ట్ చేస్తూ 7-8 తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్కి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే 9తోటే ముగించకుండా 16 నుంచి 21 డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మధ్యలో 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2K రన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున పేట అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు సత్యవాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని, వరంగల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.